దాసరి నారాయణరావు ఉన్నప్పుడు ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఆయన పరిష్కరించేవాడు. ఒకవైపు సినిమాలు చేస్తూ మరొక వైపు నిర్మిస్తూ ఇంకొక వైపు కథలు రాస్తూ ఇవన్నీ కవర్ చేస్తూనే ఇండస్ట్రీలో ఉన్న సమస్యల మీద కూడా పోరాడేవాడు దాసరి. అందుకే ఆయన ఇండస్ట్రీ పెద్ద అనేవాళ్ళు. ఎలాంటి సమస్య ఉన్నా కూడా మాకు దాసరి ఉన్నాడు అని ధైర్యంగా చెప్పేవాళ్ళు. అర్ధరాత్రి పూట వెళ్లి ఆయన ఇంటి తలుపు తట్టినా కూడా సమస్య ఏంటి అని తెలుసుకుని తెల్లారే కల్లా పరిష్కరించే సామర్థ్యం దాసరి సొంతం. ఆయన చనిపోయిన తర్వాత ఆ కుర్చీ అలాగే ఉండిపోయింది. ఇండస్ట్రీలో సమస్యలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అవి అలాగే ఉంటున్నాయి తప్ప వాటిని పరిష్కరించే వాళ్ళు లేరు. కొన్నిసార్లు మేము ఇండస్ట్రీ పెద్ద అనుకుని కొందరు ముందుకు వెళ్తున్నారు, కానీ వెళ్లిన తర్వాత అర్థమవుతుంది ఆ పని చేయడం అంత సులువు కాదు అని. అందుకే దశాబ్దాల కొద్దిగా అనుభవం ఉన్న పెద్ద పెద్ద దర్శక నిర్మాతలు, హీరోలు కూడా ఇండస్ట్రీ పెద్ద అనే మాటకు భయపడుతున్నారు. అలా ఎవరైనా అన్నా కూడా తాము కాదు అని వెంటనే అందరి ముందు క్లారిటీ ఇస్తున్నారు. అయితే చిరంజీవి విషయంలో మాత్రం ఇండస్ట్రీ పెద్ద అనే ట్యాగ్ ఒక పట్టాన వదలడం లేదు. తాను ఇండస్ట్రీ పెద్ద కాదు అని చిరంజీవి చెప్తున్నాడు, కానీ మీరే మాకు పెద్ద అని ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఆయన దగ్గర చెప్తున్నారు. తమకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు చిరంజీవి ఇంటి తలుపు తడుతున్నారు. చిరు కూడా తనకు చేతనైనంత సాయం చేయడానికి ముందుకొస్తున్నాడు. తనకున్న పరిచయాలతో 2 రాష్ట్రాల ప్రభుత్వాలను కూడా బ్యాలెన్స్ చేస్తున్నాడు. టికెట్ల విషయంలో కానీ, తర్వాత ఇండస్ట్రీ సమస్యల విషయంలో కానీ అందరికంటే ఎక్కువగా చిరంజీవి జోక్యం చేసుకుని దాన్ని పరిష్కరించే విధంగా అడుగు వేస్తున్నాడు. అందుకే తెలియకుండానే ఇండస్ట్రీ పెద్ద అనే కుర్చీ మీద కూర్చున్నాడు చిరంజీవి. కొన్నిసార్లు ఆయన బలవంతంగా కూర్చోవలసి వస్తుంది కూడా. మిగిలిన వాళ్ళెవరూ మాట్లాడడానికి ముందుకు రాని సమయంలో కూడా మెగాస్టార్ ముందుకు వచ్చి కొన్ని విషయాల మీద ధైర్యంగా స్పందిస్తున్నాడు. ఆ మధ్య జగన్ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఏపీలో టికెట్ రేట్ల విషయంలో ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసింది చిరంజీవియే. ఆ తర్వాత కూడా కొన్నిసార్లు ప్రభుత్వాల దగ్గరికి ఇండస్ట్రీ సమస్యలను తీసుకెళ్లింది కూడా మెగాస్టారే. అందుకే మీరే మా ఇండస్ట్రీ పెద్ద అంటున్నారు అందరూ. ఇప్పుడు నడుస్తున్న కార్మికుల ఇష్యూని కూడా చిరంజీవి మాత్రమే సాల్వ్ చేయగలరు అని బలంగా నమ్ముతున్నారు నిర్మాతలు. అందుకే ఈ విషయాన్ని తీసుకెళ్లి ఆయన ఇంటి ముందు పెట్టారు. చిరంజీవి కూడా పూర్తిగా విన్న తర్వాత కార్మికులతో మాట్లాడతారని మాటిచ్చారు. ఒకవేళ కార్మికులు చిరంజీవి పెద్దరికానికి గౌరవం ఇచ్చి సమ్మె విరమిస్తే మాత్రం మెగాస్టార్ ఇమేజ్ ఒక్కసారిగా పెరగడం ఖాయం. అప్పుడు వద్దన్నా ఆయన ఇండస్ట్రీ పెద్ద అయి కూర్చుంటాడు. ఏదేమైనా కూడా దాసరి పోయిన తర్వాత దిక్కుదిమాన లేకుండా పోయిన ఇండస్ట్రీకి ఎవరో ఒకరు ఖచ్చితంగా పెద్ద దిక్కులా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది చిరంజీవి అయితే తప్పేంటి అనేవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ చిరు మాత్రం నేను ఇండస్ట్రీ పెద్ద కాను, కాకపోతే నాకున్న అనుభవంతో మీ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను అంటున్నాడు. ఈ రెండింటికి పెద్ద తేడా లేకపోవచ్చు, కానీ ఆ పెద్ద అనే ట్యాగ్ మాత్రం తనకు వద్దు అనేది చిరంజీవి వాదన.